తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అసెంబ్లీలో బిల్ పాస్ చేసి గవర్నర్కి కూడా పంపింది. కానీ ఇంతవరకు ఆ బిల్ ఆమోదానికి నోచుకోలేదు. ఈ నేపథ్యంలో బీసీ రిజర్వేషన్ల విషయంలో ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలని కాంగ్రెస్ ప్రభుత్వం సమాలోచనలు చేస్తుంది. ఇప్పటికే న్యాయకో విధులతో చర్చలు కూడా ప్రారంభించింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఫలిస్తాయా? బీసీ రిజర్వేషన్లు సాధ్యమవుతాయా? జస్ట్ వాచ్ ది స్టోరీ. బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుపై కాంగ్రెస్ మల్ల గులాలు పడుతుందా? పార్టీ పరంగా రిజర్వేషన్లు అమలు చేయాలన్న వ్యూహం ఫలిస్తుందా? ప్రస్తుతం ఇదే విషయంపై కాంగ్రెస్ లో తీవ్రమైన చర్చ జరుగుతుంది. తెలంగాణలోని స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టింది. పార్టీ అధికారంలోనికి వచ్చిన వెంటనే కుల గణనను నిర్వహించి అందులో స్పష్టమైన వివరాల మేరకు 42% రిజర్వేషన్ల అమలును తెర ముందుకు తెచ్చింది. అయితే ప్రభుత్వం పాస్ చేసిన బిల్లు గవర్నర్కు పంపగా ఇది రాజ్యాంగానికి సంబంధించిన విషయం కావడంతో ఆ బిల్లు రాష్ట్రపతి వద్దకు చేరింది. అప్పటి నుంచి ఆ బిల్లుపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా రాష్ట్రపతి తొక్కిపెట్టారు. ఇది తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. ఒకవైపు సెప్టెంబర్ 30లోగా స్థానిక ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు తీర్పు చెప్పింది. దీనికి అనుగుణంగా మరో నెల రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంది. అయితే 42% రిజర్వేషన్లు అధికారికంగా అమలు చేయడానికి మాత్రం అడ్డంకులు ఎదురవుతున్నాయి. బిల్లుకు రాష్ట్రపతి నుంచి ఆమోదం లభించకపోవడంతో ఎలా ముందుకు వెళ్లాలనే విషయంపై కాంగ్రెస్ చర్చించింది. తాజాగా నిర్వహించిన సమావేశంలో బీసీలకు పార్టీ పరంగా అయినా 42% సీటు కేటాయించి ముందుకు వెళ్లాలనే ప్రతిపాదన చేశారు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. టీపీసీసీ చీఫ్ ఇచ్చిన సూచనపై సానుకూల అభిప్రాయం వ్యక్తమైంది. పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు అమలు చేయడం వల్ల కాంగ్రెస్ కు లాభం ఉంటుందని భావిస్తున్నారు. ఒకవేళ ఈ నిర్ణయానికి అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇస్తే కాంగ్రెస్ కు 2 రకాలుగా లబ్ధి చేకూరుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకవైపు బీసీ వర్గాల విశ్వాసాన్ని పొందుతూనే మరోవైపు ప్రతిపక్ష పార్టీలపై ఒత్తిడి తెచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. కాంగ్రెస్ బీసీ అభ్యర్థులను బరిలోకి దించితే ప్రత్యర్థి పార్టీలపై ఒత్తిడి పెరుగుతుందని, వాళ్లు కూడా బీసీలను నిలబెట్టవలసి వస్తుందని అంచనా వేస్తున్నారు. అయితే బీసీల రిజర్వేషన్లకు చట్టపరమైన సమస్యలు కేంద్రం నుంచి అడ్డంకులు ఎదురవుతున్న నేపథ్యంలో అసలు ఈ రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్ వస్తుందా అనే అనుమానాలు కూడా నెలకొన్నాయి. ఇప్పటికే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన సమావేశమైన కమిటీ అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డితో చర్చించింది. న్యాయపరమైన అవరోధాలు లేకుండా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడానికి ఎలా ముందుకు వెళ్లాలనే విషయంపైనే ఎక్కువగా చర్చ జరిగింది. మరోవైపు బిల్లుల ఆమోదంలో రాష్ట్రపతి, గవర్నర్లకు నిర్దిష్ట గడువు ఉండేలా నిబంధనలు విధించాలంటూ సుప్రీంకోర్టులో కేసు విచారణ జరుగుతుంది. ఈ కేసులో బీసీల రిజర్వేషన్ల బిల్లు ఆమోదం గురించి ప్రస్తావించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువెళ్లడం ద్వారా ఈ బిల్లు ప్రాధాన్యతను అందరికీ వివరించే ప్రయత్నం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం అనుకుంటుంది. తాజాగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. అక్కడే రిజర్వేషన్ల బిల్లుపై న్యాయ కోవిదులతో చర్చిస్తున్నట్లు తెలిసింది. రిజర్వేషన్ల అంశంపై ఎలా ముందుకు వెళ్లాలనేది తేలితే
ఈ నెల 29న జరిగే కేబినెట్ భేటీలో చర్చించి ప్రభుత్వం అధికార నిర్ణయం తీసుకుంటుందని తెలిసింది. అయితే అధికారికంగా దీన్ని అమలు చేయలేని పక్షంలో 42% రిజర్వేషన్లను పార్టీ పరంగా అమలు చేయడానికి సిద్ధపడుతుంది. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చే అంశాన్ని కాంగ్రెస్ చాలా సీరియస్గా తీసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో దీన్ని అమలు చేయలేకపోతే అది పార్టీకి పెద్ద మైనస్లా మారుతుందని అంచనా వేస్తుంది. ప్రభుత్వ పరంగా నిర్ణయం తీసుకోవడానికి ముందే కాంగ్రెస్ నేతలతో ఒక కమిటీ ఏర్పాటు చేసి ఈ అంశంలో లోతైన అధ్యయనం చేసి నివేదిక తెప్పించాలని భావిస్తున్నట్లు పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ పరంగా కంటే అధికారికంగా అమలు చేస్తేనే పార్టీకి మరింత లబ్ధి చేకూరుతుందని భావిస్తోంది. అందుకే మంత్రుల, కాంగ్రెస్ నేతల కమిటీలు రిజర్వేషన్ల అంశంపై అధ్యయనం చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఏది ఏమైనా బీసీ రిజర్వేషన్ల అంశం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి పెద్ద సవాలుగా మారిందనే చర్చ జరుగుతుంది. మరి ఈ నెల రోజుల్లో కాంగ్రెస్ ఈ అంశంలో ఏం చేయబోతుందనేది ఆసక్తికరంగా మారింది.